చికెన్ బిర్యానీ తినడం అందరికి ఇష్టంగా చేసుకోవడమే కష్టం అనుకొని చాలా మంది చేసుకోరు. ఏం లేదు, ఇలా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ కుదిరితే ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు, అంతా బాగుంటుంది. అయితే చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని, గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని 1 కప్ పెరిగేసుకొని, ఒక లెమన్ పిండేసుకొని, మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకునేది అయితే అందులో ఆయిల్ వేసేసుకొని 1 కప్ నెయ్యి వేసుకుని అయితే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 2 hours అయినా మంచిగా నానబెట్టాలి. కలిపి పక్కకు పెట్టేసి అయితే మనం బిర్యానీ స్పైసెస్ అయితే మనము రైస్లో వేసేసి బిర్యానీ అయితే 80% ఉడికేదాకనైతే మనం మంచిగా బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ కూడా ఫస్ట్ మనం నానబెట్టి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉడితే 80% అయితే ఉడికినాకనైతే ఇటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తలేను కాబట్టి కొంచెం నెయ్యిలో పసుపు వేసి అయితే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ గానైతే నేను యూజ్ చేస్తున్నా. చికెన్ ఉడికినాకనైతే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆయిల్ అయితే తీసేసి అదే నేను రెడ్ కలర్ గానైతే యూజ్ చేస్తున్నా. అవి రెండు నేను ఏ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేను ఇందులోకి. అయితే చూపించిన రకంగానైతే లేయర్ గానే అయితే వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని అయితే నేనైతే రైస్ ఉడికించిన వాటర్ అయితే కొద్దిగా వేసేసుకొని లాస్ట్కి అయితే దమ్ పెట్టేసుకుని ఒక 20 నుంచి 25 minutes అయితే దమ్ పెట్టేసినాకనైతే 25 minutes తర్వాతనైతే ఒక 10 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి 10 minutes తర్వాతనైతే ఓపెన్ చేసి చూస్తేనైతే ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరే. పర్ఫెక్ట్ కుదిరింది. రెస్టారెంట్లో అయితే ఏ టేస్ట్తో వచ్చిందో అదే టేస్ట్తో అయితే నాకు అనిపించింది. మీరు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.